నమస్తే. నిన్న అంటే 9వ తారీఖున సజ్జల రామకృష్ణారెడ్డి గారిని గుంటూరు సిఐడి ఆఫీస్‌కి నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన కేసులో ఆయన ముద్దాయి. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నారు. విచారణ నిమిత్తం ఆయన్ని పిలిచి విచారణ చేశారు. సుమారు సిఐడి ఆఫీసులో 2 గంటల పాటు విచారణ చేసిన తరువాత సిఐడి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత ఆయన మళ్ళా తిరిగి వెళ్ళిపోయారు. ఇది జరిగిన సంఘటన. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తున్నారని తెలుసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు మేమందరం కూడా పెద్ద ఎత్తున ఆయన వెంట వెళ్ళాం. సహజంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పాత్ర పోషించేటటువంటి వ్యక్తి. ప్రభుత్వ సలహాదారులుగా కూడా ఉన్నారు. ఇప్పుడు జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అలాంటి నాయకుడిని పోలీసులు పిలిచినప్పుడు సహజంగానే కేడర్ అంతా కూడా కలిసి ముందుకు వెళుతుందనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. దీని మీద మరి ఆంధ్రజ్యోతి, ఈనాడు వారి పత్రికల్లో విచిత్రమైన కథనాలను వేసేటటువంటి ప్రయత్నం చేశారు. సరే, లోపల ఏం జరిగిందో అది పోలీసు వారికి తెలియాలి, సిఐడికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియాలి. కానీ ఆయన సమాధానాలు సరిగా చెప్పలేదని, నాకు తెలియదన్నారని, గుర్తులేదన్నారని, సరే ఇవన్నీ కూడా రొటీన్గా ప్రతి దగ్గర విచారణ జరిగినప్పుడు ఈ విధంగానే ఆంధ్రజ్యోతి, ఈనాడు దుమ్మెత్తు పోసేటటువంటి వార్తలు ప్రసారం చేసి ఒక వికృతమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాయి. ఇంకో చిత్రం ఏంటంటే అక్కడ 2 విచిత్రమైన వార్తలు ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలో సుమారుగా ఒకే రకమైన వార్తలు ప్రచురించారు. అదేంటంటే ఆంధ్రజ్యోతిలో వాళ్ళు రాసేది ఏంటంటే, నా ఫోటోను అలాగే తెనాలి మాజీ శాసనసభ్యుడు ఇద్దరం కూడా ఒక ప్లాస్టిక్ చైర్స్లో కూర్చున్నటువంటి ఫోటోని ముద్రించి దాని మీద ఏమంటారంటే, సిఐడి కార్యాలయం వద్ద వైసీపీ నేతలకు రాచ మర్యాదలు అని మన ఆంధ్రజ్యోతిలో. సరే, ఈనాడులో అయితేనేమో పోలీసుల కుర్చీల్లో నేతలు, డిఎస్పీ సిఐల కోసం తెచ్చిన కుర్చీల్లో అంబటి రాంబాబు, అన్నాబత్తును శివకుమార్ కూర్చున్నారని ఈ 2 ఫోటోలు వేసి ఒక విచిత్రమైన వార్తలు రాసి ఒక సునకానందాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తున్నారు. నేను అంటాను, మేమేమి చిన్న వ్యక్తులం కాదు కదా, శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తే వారి వెంట మేము వెళ్తాం. మేమే లోపలికి వెళ్ళి విచారణలో పాల్గొలా. బయట చెట్టు కింద కుర్చీలు ఉంటే దానిలో కూర్చున్నాం. అది రాచమర్యాదలంట. అవి పోలీసుల కుర్చీలట. మరి పోలీసుల కుర్చీలు దాని మీద రాసి ఉన్నాయా? ఏదో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీసు వారు కూర్చునే కుర్చీల్లో మీకు కూర్చున్నంత పద్ధతుల్లో మీరు వార్తలు రాసి మీ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. రాచమర్యాదలు ఏంటి? చెట్టు కింద ఎండలో మేము 2 ప్లాస్టిక్ చైర్లో కూర్చుంటే దాన్ని కూడా భరించలేకపోతున్నారు. చాలామందిని ఎలవ్ చేశారు అనేటువంటి మాట కూడా మాట్లాడు. ఎక్కడికి ఎలవ్ చేశారు? రోడ్డు మీదకి ఎలవ్ చేశారు. ఆఫీసులో సిఐడి వాళ్ళు విచారణ జరిపారు. 2 న్యాయవాదులు మాత్రం సిఐడి ఆఫీసులోకి ఎలవ్ చేసినటువంటి సందర్భం. దీనికి కూడా కడుపు మంటతో రాస్తున్నారు వార్తలు. నాకు అర్థం కాల. మనం చూసాం కదా, గోరంట్ల మాధవ్ అరెస్టు సందర్భంగా 11 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఇప్పుడు కూడా ఎవరైనా సస్పెండ్ చేయలేము. మాకు కుర్చీలు ఇచ్చినందుకు, మాకు రాచమర్యాదలు చేసినందుకు, మమ్మల్ని సిఐడి ఆఫీస్ గేటు దాకా వెళ్ళనిచ్చినందుకు మరి ఎవరైనా సస్పెండ్ చేస్తారేమో. చేయండి, మాకేం అభ్యంతరం లేదు. పోలీసుల మీద ఇలా విరుచుకుపడి పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మేము మంత్రులు చేసిన వాళ్ళం, ఒకప్పుడు రాజకీయాల్లో వెలుగొందిన వాళ్ళం, మళ్ళా వెలుగొందేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ ఈ పోలీసులు, ఈ సిఐలు, ఈ డిఎస్పీలు మా దగ్గరికి కూడా వచ్చి సలాం కొట్టి పోస్టింగ్ల కోసం తిరిగిన వాళ్ళే కదా. రేపు కూడా మా దగ్గరికి వస్తారు కదా. వాళ్ళు ఏదో పెద్ద నేరం చేసేసినట్టు, క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించినట్టు, మాకేదో రాచమర్యాదలు చేసినట్టు ఆంధ్రజ్యోతి, ఈనాడులో వేయటం, ఆ తర్వాత వాళ్ళకు నోటీసులు ఇవ్వటం, లేదంటే వాళ్ళని సస్పెండ్ చేయటం, ఇలాంటి ఒక వికృతమైన చేష్టలకి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడటం చాలా దురదృష్టకరమని నేను మనవి చేస్తున్నాను. పోలీసు వారు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు? పోలీసు వారు అసలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంటేనే భయపడిపోయే పరిస్థితి చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడాలంటే భయపడుతున్నారు, ఫోన్ చేయాలంటే భయపడుతున్నారు, ఫోన్ రిసీవ్ చేసుకోవాలంటే భయపడుతున్నారు. సరే, ఎస్పీలు కొంతమంది మంచివారు ఉండి వాళ్ళు ఏదో రియాక్ట్ అవుతున్నారు, సమాధానం చెప్తున్నారు తప్ప కొంతమంది అధికారులు అయితే, ఐపీఎస్ అధికారులు మా ఫోన్లు ఎత్తడానికే భయపడుతున్నారు.
చివరికి డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు నా ఫోన్ అసలు ఎత్తరు. ఈ మధ్యన రింగ్ అవ్వటం మానేసింది. ఆయన బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశాడు నా ఫోన్‌ను కూడా. ఏది నాకు అర్థం కాల. నేను ఒక మాజీ శాసనసభ్యుడిని, మాజీ మంత్రిని. ఆయన డీజీపీగా పనిచేస్తున్నారు. కొన్ని రిప్రజెంటేషన్స్ ఆయనకి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఫోన్‌లు చేస్తే రింగ్ అవుతూ టక్కన ఆగిపోతుంది. ఇప్పుడేంటంటే చేస్తే అసలు దాన్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశారు. ఏమిటి ఈ దుర్మార్గం అని నేను అడుగుతున్నా. పోలీసు వ్యవస్థలో పనిచేసేటటువంటి వ్యక్తులు మాకు అవకాశం ఇవ్వాలి. మేము చెప్పేది వినాలి. విన్న తర్వాత ధర్మం అనుకుంటే చేయాలి. ధర్మం కాదనుకుంటే వదిలేయాలి. ఈ రకమైన దుర్మార్గమైన చేష్టలకు డీజీపీ గారు లాంటి పెద్దవారే ఇలా మా ఫోన్‌లు బ్లాక్ చేస్తే ఏముంటది ధర్మం అని అడుగుతా ఉన్నా. అర్జెన్సీ ఉంటది. ప్రజల తరపున మేము మాట్లాడేటువంటి వ్యక్తులం. మా గురించి మాట్లాడేటువంటి వ్యక్తులం కాదు కదా మేము. అలాంటి వ్యక్తులం మాట్లాడటానికి కూడా మీరు అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితుల్లోకి మీరు వెళుతున్నారు అంటే పోలీసులు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. ఈనాడు, ఆంధ్రజ్యోతి నడిపేటటువంటి పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం ఉండటమో, ప్రభుత్వం ఉండటమో చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఈ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, దీనికి తప్పనిసరిగా ఎవరైతే పోలీసు వారు అందరినీ ననను. ఎందుకంటే కొంతమంది చాలా మంచివాళ్ళు ఉన్నారు. కాకపోతే భయం. మాట్లాడాలంటే మాతో భయం. కానీ కొంతమంది పనిగట్టుకొని అసలు మాతో మాట్లాడటానికి భయపడటం, మా ఫోన్‌లు ఎత్తుకోకుండా ఉండటం అనేది ధర్మం కాదు. దీనికి తప్పనిసరిగా భవిష్యత్తులో మీరు మూల్యం చెల్లిస్తారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆలోచించుకోమని కూడా మరొకసారి విన్నవించదలుచుకున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold. Like, subscribe and follow at Ammati Rambabu Official for truth and clarity in today's politics.